दयातल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्तिसमारम्भां श्री शिवरामदीक्षितमध्यमां श्री मुरहानार्यपर्यन्तं वंदे श्री सत्ययज्ञ गुरु परंपरां। जयतल सद्गुरु प्रभु महाराज को जय। ఈరోజు వైశాఖ పౌర్ణమి, వైశాఖ మాస పౌర్ణమి అంటారు. అలాగే ఈరోజు బుద్ధ పౌర్ణమి అని కూడా అంటారు. ఈరోజు బుద్ధ పౌర్ణమి. మన భారతీయ సంస్కృతిలో పౌర్ణమి అనేటువంటి దాన్ని జ్ఞానానికి సంకేతంగా చెప్తారు. అమావాస్య అనేటువంటిది చీకటికి, అజ్ఞానానికి సంకేతంగా చెప్తారు. అందుకే మన ఋషులందరూ కూడా పౌర్ణమి ధ్యానం అని చేసేవారు. పౌర్ణమి ధ్యానం మనం పూజ చేయటం కూడా అదే. పౌర్ణమి రోజు ఆ గురువును పూజించుకోవటం, ఆ గురువును ఆరాధించుకోవటం, ఆ గురువును గుర్తు చేసుకోవటం, ఆ గురువును ధ్యానం చేయటం, దీన్నే పౌర్ణమి ధ్యానం అని కూడా అంటారు. పౌర్ణమి రోజున ఈ యూనివర్స్లో ఆ పాజిటివ్ వైబ్స్, ఒక శక్తి తరంగాలు అధికంగా ఉంటాయి. శక్తి తరంగాలు అధికంగా ఉంటాయి. ఎవరైతే పౌర్ణమి రోజు మంత్ర స్మరణ, మంత్ర జపం, ధ్యానం చేస్తారో వాళ్లకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఆ యొక్క శక్తి తరంగాలు ఎక్కువగా వాళ్ళలో ప్రసరితమై వాళ్ళలో ఉండేటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో, మలినాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే మనకు పౌర్ణమి రోజున ధ్యానం చేయండి అని చెప్తారు. పౌర్ణమి రోజునే పూజ చేయండి అని చెప్తారు. పూర్వకాలంలో నాయనగారు ఉన్నప్పుడు నెలపొడుపు పూజలు కూడా చేసేవారు. నెలపొడుపు అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత 2 రోజులకి, అమావాస్య వెళ్ళిన తర్వాత 2 రోజులకి. అప్పుడు అంటే చంద్రుడి యొక్క ప్రకాశం పెరుగుతూ ఉంటుంది. నెలపొడుపు కాడ నుంచి చంద్రుని యొక్క ప్రకాశం పెరుగుతూ ఉంటుంది. ఇంకా పౌర్ణమి రోజు అధికంగా, పరిపూర్ణంగా ఆ యొక్క ప్రకాశం అనేటువంటి అది ప్రకటితమవుతుంది. ఋషులు ఏమని చెప్తారంటే పౌర్ణమి రోజు ఈ యూనివర్స్లో అమృతం ప్రసరిస్తుంది అని చెప్తారు. ఏమంటారు? అమృతం ప్రసరిస్తుంది అంటారు. పౌర్ణమి రోజున రాత్రి వేళనే ధ్యానం చేయాలి ఎక్కువ శాతం. పౌర్ణమి రోజున మనకి సూర్యోదయం అయిన తర్వాత ఎట్లయితే సత్కర్మానుష్ఠానాలు చేస్తారో అలాగే పౌర్ణమి రోజు చంద్రోదయం అయిన తర్వాత పూజా కార్యక్రమాలు ప్రారంభించుకోవాలి లెక్క ప్రకారం. అయితే మనకు అవకాశాలు బట్టి మరి సమయం, సందర్భం ఉంటుంది కదా, మరి అందరికీ అవకాశాలు, అనుకూలతలు ఉండవు. కాబట్టి పౌర్ణమి గడియలు ఏ సమయంలో ఉంటే ఆ సమయంలో పూజ చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత పౌర్ణమి ఉన్న గడిలో రాత్రిపూట కూడా ధ్యానం చేసుకుంటే చాలా మంచిది. లేకపోతే మంత్ర అనుష్ఠానం చేసుకుంటే కూడా ఎక్కువ ప్రయోజనం అనేటువంటిది కలుగుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అయితే ఈరోజు మరి బుద్ధ పౌర్ణమి, ప్రతి పౌర్ణమి ప్రయోజనకరాన్ని కలిగిస్తుంది. ఆకా మావై అని చెప్తారు. ఒకటి ఆషాఢ మాసం, కా అంటే కార్తీకం, మా అంటే 2 చెప్తారు. కొంతమంది మార్గశిర మాసం చెప్తారు, కొంతమంది మాఘమాసం చెప్తారు. 4వది వై అంటే వైశాఖ మాసం. మనకున్నటువంటి 12 పౌర్ణాల్లో ఈ 4 పౌర్ణాలు విశేషమైనటువంటివిగా చెప్తారు. అంటే ఎక్కువ శక్తిని ఈ ప్రకృతిలోకి ప్రసరితం చేసేటువంటి మాసాలుగా మనకు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అందుకే ఈ యొక్క ఆషాఢ మాస పౌర్ణమిని గురు పౌర్ణమిగా చేసుకుంటాం. కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించుకొని, అలాగే మార్గశిర లేదా మాఘమాసాల్లో ఒక ప్రత్యేకంగా చేసుకోవడం అనేది, అలాగే వైశాఖ మాసంలో కూడా ప్రత్యేకంగా ఎక్కువ పూజలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఈ మాసాల్లో జరిగేటువంటి ఆ పౌర్ణమి రోజు ఎక్కువ ఎనర్జీ యూనివర్స్లో పాస్ అవుతుంది అనేటువంటిది మన ఋషులు గుర్తించి మనకు తెలియజేసి మనల్ని కూడా అలా ఫాలో అవ్వమని చెప్పారు. మన గురు సాంప్రదాయంలో కాకపోయినా కానీ వ్యావహారికమైనటువంటి సాంప్రదాయాల్లో కూడా
వేరే వేరే మతాల్లో కూడా ఈ యొక్క ఆషాఢ మాస పౌర్ణమి కానీ, కార్తీక మాస పౌర్ణమి కానీ, మాఘ పౌర్ణమి కానీ, వైశాఖ పౌర్ణమి కానీ విశేషంగా జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, అయితే ఈ రోజు వైశాఖ పౌర్ణమి అన్నారు, దీన్నే బుద్ధ పౌర్ణమి అన్నారు. బుద్ధ పౌర్ణమి అంటే ఒకటి బుద్ధుడు పుట్టినరోజు కొంతమంది చెప్తారు, బుద్ధ జయంతి అని చెప్తారు. కొంతమంది అంటే బుద్ధుడికి జ్ఞానోదయమైనటువంటి రోజు అని చెప్తారు. బుద్ధుడికి వచ్చి మీ అందరికీ కూడా తెలుసు, అయినా కానీ రెండు మాటలు గుర్తు చేసుకోవటం. ఈరోజు బుద్ధ పౌర్ణమి కాబట్టి బుద్ధుడికి సంబంధించినటువంటి రెండు మాటలు తెలియజేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బుద్ధుడు అప్పటి కాలంలో నేపాల్ సరౌండింగ్స్లో, లుంబిని అనేటువంటి సరౌండింగ్స్లో, కపిలవస్తు నగరంలో శుద్ధోదన మహారాజు, మాయాదేవి వాళ్ళ యొక్క గర్భాన జన్మించినటువంటి పుత్రుడు సిద్ధార్థుడు. ఆ అబ్బాయి పేరు సిద్ధార్థుడు. అయితే ఆ సిద్ధార్థుడు జన్మించగానే అతను రాజుగారి కొడుకు. అతను ఎవరు? రాజుగారి కొడుకు. రాజుగారి కొడుకు పుట్టగానే జ్యోతిష్యులందరినీ తీసుకొచ్చి జాతక చక్రం వేయించారు. మనం వేపివా? మళ్ళాగే రాజుగారు కూడా జాతక చక్రం వేయించారు. వేపిస్తే ఆ జ్యోతిష్యులు రెండు విషయాలు చెప్పారు. ఇతని జాతకం ప్రకారం అయితే ఈ ప్రపంచాన్ని ఏలేటువంటి, ఈ ప్రపంచాన్ని శాసించేటువంటి ఒక చక్రవర్తి అవుతాడు. రెండోది, ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తే మాత్రం మహాయోగి అవుతాడు. ఆధ్యాత్మిక స్పిరిచువల్ ఈ మార్గం ఏదైతే ఉన్నదో, ఆధ్యాత్మిక మార్గం ఏదైతే ఉన్నదో, ఈ మార్గంలో వస్తే ప్రపంచాన్ని ఏలేటువంటి మహాయోగి అవుతాడు. ఇట్లయినా ఓకే, అట్లయినా ఒకటే. అట్లయితే మహాచక్రవర్తి అవుతాడు, ఇట్లా అయితే ఒక యోగి అవుతాడు అని చెప్పి జ్యోతిష్యులు చెప్తారు. తండ్రికి ఏమనిపిస్తుంది? ఎవరైనా ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, మనం పిల్లల్ని ఆశ్రమాలు తీసుకొస్తామా? ఎప్పుడన్నా ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి. మరి వస్తే వాడు నేర్చుకుంటే, మరి స్కూల్కి పోనంటాడు, పంపించకుండా ఉంటామా? కాలేజీకి పోనంటాడు, పంపించకుండా ఉంటామా? ఏం గౌరీ వస్తారా పిల్లలు రమ్మంటే? వాళ్ళు ఎందుకు వస్తారు? మనం ఫస్ట్ నుంచి అలవాటు చేస్తే వస్తారు. ప్రతి నెల వచ్చేప్పుడు మనం తీసుకొస్తే, అవసరమైతే స్కూలుకు సెలవు పెట్టించి తీసుకొస్తే ఇదేదో ముఖ్యం అనుకుంటా, అందుకే మా మమ్మీ లేదా మా డాడీ స్కూలుకు సెలవు పెట్టించి ఆశ్రమానికి తీసుకొచ్చారు, నేను ప్రతి నెల ఆశ్రమానికి రావాలి అనేటువంటి థాట్ వాళ్ళ మనసులో క్రియేట్ అయ్యేది. మనం ముందే వద్దంటాం కదా, నీకేం పని రా, పౌర్ణ రోజున ఆశ్రమానికి స్కూలుకు పో అంటాం. అంటే మరి ఇక్కడికి వచ్చి వాడు ఏమి నేర్చుకునేది ఏమి లేదనే. మనం తీసుకొస్తే ముందు అలవాటు చేస్తేనే కదా వాళ్ళు వచ్చేది. మనమే సరిగ్గా రాకపోతే ఇక వాళ్ళే వస్తారు. అర్థమైందమ్మా? ఎందుకంటే ఈ ప్రపంచంలో పిల్లలకు మీరు ఆస్తులు ఇవ్వండి, ఇవ్వకపోవచ్చు, పొలాలు ఇవ్వండి, ఇవ్వకపోవచ్చు, ధనాన్ని ఇవ్వండి, ఇవ్వకపోవచ్చు, కానీ సంస్కారాన్ని ఇవ్వాలి. ఆ సంస్కారం అనేటువంటిది ఒక దేవాలయానికి వెళ్తేనో, ఒక ఆశ్రమానికి వెళ్తేనో, ఒక మహాత్ముని యొక్క సన్నిధికి వెళ్తేనో ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. చూడండి, సినిమాకి వెళ్తే పిల్లల్ని తీసుకొని వెళ్తారు, ఫ్యామిలీ ప్యాక్. ఫంక్షన్కి వెళ్తే ఫ్యామిలీ ప్యాక్. మరి ఆశ్రమానికి ఫ్యామిలీ ప్యాక్లు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మీరు గంగాధర శాస్త్రి గారు ఉపన్యాసాలు వినే ఉంటారు. గంగాధర శాస్త్రి గారు ఉపన్యాసం, భగవద్గీత మీరు చదవడం కాదు, మీ పిల్లలతో చదివించండి అన్నారు. మనం 18 అధ్యాయాలు పారాయణం పెట్టినాం. పెద్దోళ్ళు ఎంతమంది వచ్చారు, పిల్లలు ఎంతమంది వచ్చారు? ఏరి మన ఆశ్రమంలో 18 అధ్యాయాలు గీతాపారాయణం జరుగుతుంటే రండి నాన్న, మీరు కూడా పాల్గొనండి. వాక్కు శుద్ధ అవుతుంది, సంస్కారం పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖార విందం నుండి ఆవిష్కృతమైనటువంటి వాక్కులవి మీరు కూడా పఠించండి. మీరు పవిత్రులు అవుతారు, ఆ పవిత్రత మీకు సిద్ధిస్తుంది, మీకు మేలు కలుగుతుంది, జ్ఞానం వృద్ధి చెందుతుంది అని మనం చెప్పి తీసుకురావాలా వద్దా? తీసుకురావాలి. ఇక్కడే కాదు, ఆశ్రమానికి కాదు, ఎక్కడైనా కానీ ఒక మంచి సత్కార్యక్రమం జరిగినప్పుడు మనతో పాటు మన పిల్లల్ని కూడా తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. అర్థమైందమ్మా? లేకపోతే వాళ్ళు రారు. ఇప్పుడు చేస్తే రాకపోతే ఇంకెప్పటికీ రారు. ఇప్పుడు మనం అడిగిన మనకు ఎట్లుంటుందంటే, ఏం గురువుగారు వాళ్ళు వచ్చి ఇక్కడేమి నేర్చుకుంటారంటారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏమి నేర్చుకుంటారంటారు.
ఖచ్చితంగా నేర్చుకునేది ఉంటుంది. ఇక్కడ ఏకాగ్రత పెరుగుతుంది, గ్రాస్పికేషన్ పవర్ పెరుగుతుంది, వాళ్ళకి తెలియకుండానే అది సిద్ధిస్తుంది. మనం ఆ ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మరి ఇప్పుడు సిద్ధార్థుడు తండ్రి ఎవరు? సిద్ధార్థుడు తండ్రి పేరు శుద్ధోదన మహారాజు. ఏం పేరు? శుద్ధోదన మహారాజు. వాళ్ళ అబ్బాయి ఏమవుతారని చెప్పారు జ్యోతిష్యులు? అయితే రాజు అవుతాడు, లేకపోతే ఒక యోగి అవుతాడు అని చెప్పారు. ఇప్పుడు ఆయన వాళ్ళ పిల్లవాడిని యోగి చేయాలనుకుంటాడా, రాజుని చేయాలనుకుంటాడా? సపోజ్ ఉదాహరణగా మన పిల్లవాడిని మనం బిజినెస్ మ్యాగ్నెట్ చేద్దాం అనుకుంటున్నామా, ఆశ్రమాన్ని తీసుకొచ్చి ఒక భజన పనులు చేయాలనుకుంటున్నారని మిమ్మల్ని అడిగారనుకో, మీరు దేని కోటేస్తారు? భజన చేస్తే వచ్చింది గురువుగారు, బిజినెస్ మ్యాగ్నెట్ కావాలి, అందుకేగా ఆశ్రమానికి దేశ రాకుండా అడిదేశ పోయేది. వస్తున్నాడు వాడు, పిల్లగాడు వస్తున్నాడు, నేనే వద్దన్నట్టు పంపించా. ఏమొస్తారు పొద్దాకల ప్రతి నెల పౌర్ణానికి? మంచిదే, కనీసం అక్కడైనా సక్సెస్ అయితే ఓకే, అక్కడైనా సక్సెస్ కావాలని మనం మనస్ఫూర్తిగా పరమాత్మను ప్రార్థించుకుందాం. అందుకే శుద్ధోదన మహారాజు సిద్ధార్థుని యోగిని చేయడానికి ఇష్టపడలేదు. ఆయన కూడా మనలాగే యోగం చేయడానికి ఇష్టపడలేదు. ఒకవేళ మరి సిద్ధార్థుడు కోట దాటి బయటికి వెళ్తే, మరి లోకం రకరకాలుగా ఉంటుంది అమ్మా, మరి అన్ని రకాల వాళ్ళని చూసి కష్టాలు, సుఖాలు, దుఃఖాలు ఇవన్నీ ఉంటాయి కదా, మరి ఇవన్నీ చూసి వాడు ఏమైనా మారుతుడేమో, వాళ్ళు ఏమైనా మార్పు వచ్చిద్దాం, వైరాగ్యం కలిగిద్దాం. అందుకని వాడిని ఒక బందీగా చేసి ఒక స్పెషల్ రాజభవనాన్ని ఒకటి నిర్మించారు పిల్లవాడి కోసం. సిద్ధార్థుడిని పెంచడం కోసం ఏం చేశారు? మంచి రాజభవనాన్ని నిర్మించారనమాట. ఇక వాడిని అందులో పడేశారు పిల్లవాడిని. ఇక వాడికి కష్టం అంటే తెలియకుండా నిల్చున్నా, కూర్చున్నా, పడుకున్న ప్రతి క్షణం వాడిని సుఖాలలోనే లగ్జరీ లైఫ్లో ముంచెత్తారు. ముంచెత్తారు, సుఖాల్లో వాడిని ముంచి ఎత్తారు. మరి ఇప్పుడు వాడు కష్టం తెలుస్తుందా వాడికి? తెలియలే. ఒకరోజు ఉంటారు కదా, పనిచేసేవాడు ఉంటారుగా, ఇతనికి సుఖాలు ఇచ్చేటువంటి వాళ్ళందరూ ఉంటారు కదా, ఒక అతన్ని పిలిచి, ఈ గోడ ఉంది కదా, గోడ అవతల కూడా ఇట్లే ఉంటుందా లైఫ్ అడిగాడు. వయసు పెరుగుతుంటే జ్ఞానం పెరుగుతుంటుంది కదా. ఇప్పుడు భూమిలో విత్తనం పోసి నీళ్లు పోసినాం అనుకోండి, చిన్న కుండి ఏమైంది? పగలగొట్టుకొని వస్తుంది. చెట్టు ఎలా వస్తుంది? కుండిని పగలగొట్టుకొని వస్తుంది అనమాట. అలాగే జ్ఞానం లోపల ఉన్నప్పుడు, ఈ ప్రపంచానికి జ్ఞానం అందించాలన్నప్పుడు లోపల ఉన్నటువంటి సంస్కారాలు భూమిని చీల్చుకొని వచ్చినట్లుగా అతనిలో భావాలు పెళ్ళుబుకుతూ ఉన్నాయి. ఈ గోడ అవతల ఏముంటుంది? కోట ఉంది కదా, గోడ అవతల ఏముంటుంది? అక్కడ కూడా ఇలాగే ఉంటాయా సుఖాలు? అక్కడ కూడా అక్కడ వాడి సంగతి మీకెందుకు? ఇప్పుడు మీకేం కావాలి చెప్పండి? తినేది కావాలా, తాగేది కావాలా, ఎంటర్టైన్మెంట్ మీకేం కావాలి? ఏది కావాలంటే అది మేము ప్రొవైడ్ చేస్తాం అన్న. సరే, ఉంటాడు కదా రథం నడిపేవాడు ఉంటాడుగా, వాడిని రిక్వెస్ట్ చేస్తారు, ఒకసారి గేట్ అవతలకి తీసుకుపోవా అని. ఒకసారి గేట్ అవతలకి. సరే, మరి రాజుగారి కొడుకు పక్కనే తిరుగుతున్నాడు, అన్నిసార్లు రిక్వెస్ట్ అడిగితే తీసుకుపోకుండా ఎలా ఉంటాడు? ఒకరోజు శుద్ధోదన మహారాజు ఎటో వెళ్తే రాజుగారు లేడని చెప్పి పిల్లగాడిని తీసుకొని బయటికి వెళ్ళాడు. 30 years బిలో, ఇంకా అప్పటికి సిద్ధార్థుడికి 30 పూర్తిగా నిండల, 30 సంవత్సరాల లోపు వయసులో ఉన్నటువంటి నిండు ఎవరినంత ఉన్నాడే, ఫుల్ యంగ్ అనుకో రాదండి. అలా ఉన్నప్పుడు వెళ్తుంటే ఫస్ట్ ఒక వ్యాధిగ్రస్తుడు కనిపించాడు. ఎవరు కనిపించారు? వ్యాధిగ్రస్తుడు. కుష్టి వ్యాధి అనుకోండి, కుష్టి వ్యాధి వచ్చినటువంటి ఆయన కనిపించాడనమాట. ఇతను చూస్తాడు, ఇతను ఎవరు అని అంటాడు. ఇతను ఎవరంటే అతను మనలాంటి మనిషేనా? ఓకే, మనలాంటి మనిషే. మరి అలా ఎందుకున్నాడు అతను? మరి నాలా ఎందుకు లేడు అన్నాడు. అతనికి జబ్బు వచ్చింది అన్నాడు. ఏమి జబ్బు? కుష్టి వ్యాధి వచ్చింది అన్నాడు. ఓకే, అయితే నాకు కూడా అలాంటి జబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయా? మేబీ రావచ్చు, రాకపోవచ్చు. నేను వస్తుందని గ్యారంటీ చెప్పలేను, కానీ వచ్చే అవకాశం అయితే
ఉంటుంది. మనిషి అన్న తర్వాత జబ్బు రాకుండా ఎలా ఉంటుంది? బై చాయిస్ వస్తే రావచ్చు అని చెప్తారు. ఓకే, ఇంకొంచెం ముందుకు పోలేంటారు. అక్కడికి పోయిన తర్వాత ఒక వృద్ధుడు కనిపించిండు. ఎవరు? వృద్ధుడు, 80+ వృద్ధుడు. స్టిక్ పట్టుకొని ఇట్లా అడుగులో అడుగేసుకుంటూ అస్థిపంజరం నడిస్తే అట్లుంటుంది అట్లుంటుంది. ఆయన వస్తూ ఉన్నాడు అనమాట. తినటానికి తిండి లేక, ఆదరణ లేక రోడ్డు మీద తిరుగుతూ ఒక వృద్ధుడు ముందుకు వెళ్తూ ఉన్నాడు. రథాన్ని ఆపు అన్నాడు. హూ ఈజ్ దిస్? ఇతనెవరు? ఇతడెవరు? అతను మనిషి అన్నాడు. అలా ఉన్నాడేంటి అంటే అతను పుట్టి చాలా సంవత్సరాలైంది. అతను ఈ లోకంలో పుట్టి 80 సంవత్సరాలైంది. నువ్వు పుట్టి 30 బిలో, అతను పుట్టి 80. అంటే 80 సంవత్సరాల వయసు వస్తే అలా అవుతారా? మేబీ అవ్వచ్చు. నువ్వు కూడా అవ్వచ్చు. నేను అవ్వచ్చు, నువ్వు అవ్వచ్చు, ఎవరైనా కానీ అవ్వచ్చు. ఓకే, దట్స్ ఆల్. ఫలానా ఈయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకడు కుష్టి వ్యాధి వచ్చే అవకాశం ఉంది, వృద్ధాప్యం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఇంకొక చోటుకి వెళ్తూ ఉంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక చోట కొంతమంది కూర్చొని ఏడుస్తున్నారు. ఆయన ఎప్పుడు అది సౌండ్ ఏంటని అడుగుతాడు. వాట్ ఇస్ ది సౌండ్? ఈ సౌండ్ ఏంటని అడుగుతాడు. అంటే ఏడుస్తున్నారు అని. ఎప్పుడు ఏడవటం అనేది అతనికి తెలియదు. ఎప్పుడు నవ్వటమే తెలుసు కానీ ఏడవటం అనేది తెలియదు. ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అండు. ఒకళ్ళు చనిపోయారు అన్నాడు. చనిపోవటం అంటే ఏంటి అని అన్నాడు. ఆయనకి చనిపోవడం అంటే కూడా తెలియదు. చనిపోవటం అంటే కూడా తెలియనటువంటి పరిస్థితిలో పెరిగిండు. చనిపోవటం అనేది ఒకటి ఉంటుందని కూడా అతనికి తెలియదు. ఎందుకు చనిపోవటం అంటే ఈ శరీరంలో ఆత్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఆత్మ అనేటువంటిది వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరాన్ని కాల్చివేస్తారు అని చెప్తారు. అంటే ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టి ఆ వ్యక్తి వెళ్ళిపోయినట్లుగా భావించి వాళ్ళు దుఃఖిస్తూ ఉన్నారు. ఆ శరీరాన్ని, ఆ పార్థివ దేహాన్ని కాల్చుతారు, లేకపోతే పూడ్చుతారు అని చెప్పి. ఎస్, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరాన్ని కూడా కాల్చుతారా? ఈ శరీరాన్ని కూడా మట్టిలో పూడ్చుతారా? ఎస్, ఇందులో ఉన్న ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరాన్ని కూడా కాల్చుతారు, అవసరమైతే పూడ్చుతారు. ఎన్ని తెలిసిన విషయాలు ఆయనకి ఈరోజు? కోట గోడలు తెంచుకొని బయటకు వస్తే 3 విషయాలు గుర్తించిండు. ఒకటి వ్యాధి, కుష్ఠవ్యాధి ఉంది, ఎన్ని రోగాలు లేవు. క్షయవ్యాధి ఉంది, క్యాన్సర్ ఉంది, ఎన్నో రకరకాల వ్యాధులు ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా అయితే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. ఎన్ని జబ్బులు లేవు? జబ్బులు ఉన్నాయి. ఇంకోటి వృద్ధాప్యం ఉంది. మూడవది మరణం. అంటే ఇవన్నీ ఓకే. ఇంకొంచెం ముందుకెళ్ళాడు. చూద్దాం సమాజం ఇంకెట్లుందని చూద్దామని ఇంకొంచెం ముందుకెళ్ళాడు. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక ఆయన కాషాయ వస్త్రాలు కట్టుకొని బోడగుండ చేయించుకొని ఉన్నాడు. వెంట్రుకలు లేవు, పైన శిరోజహరణం, వెంట్రుకలు లేవు, బోడగుండు. అర్థమైందమ్మా? బొట్లు గట్టిగా పెట్టిండు, కాషాయ వస్త్రాలు ధరించిండు, చేతిలో భిక్షాపాత్రతో. హూ ఈజ్ దిస్? ఇతనెవరు? ఇలా డ్రెస్ కోడ్ ఇలా ఉందేంటి ఇతనికి అంటే అతను ఒక సన్యాసి అంటాడు. సన్యాసి అంటే ఆయనకు తెలియదు. సన్యాసి అంటే ఏం ఆన్సర్ చేయాలో కూడా ఇతనికి తెలియట్లేదు. సన్యాసి అంటే చెప్తా, అతను భార్య పిల్లలు కుటుంబాన్ని విడిచిపెట్టి దైవాన్ని గూర్చి తెలుసుకొని దైవ ధ్యానంతో జీవిస్తూ ఉన్నాడు. బంధాలన్నిటినీ విడిచిపెట్టాడు, బంధాలన్నిటినీ సన్యసించాడు అతను. ఓ, మరి ఇప్పుడు అతనికి దుఃఖం రాదా? దుఃఖం రాదు. బంధాలను విడిచినటువంటి వాడికి దుఃఖం రాదు. ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. నిద్ర పట్ల ఆ రోజు సిద్ధార్థుడికి నిద్ర పట్ల. ఎందుకని నిద్ర పట్టలేదు? ఇవే స్క్రోల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఆయన కుష్ఠవ్యాధి పేషెంట్ ఉంది చూడాల, అవే డిస్ప్లే అవుతున్నాయి ఇమేజెస్. అర్థమైందా? ఒక వృద్ధుడి యొక్క ఇమేజెస్ డిస్ప్లే అవుతూ ఉన్నాయి. మరణించిన వాడి యొక్క బాడీ ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. సన్యాసి యొక్క ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. ఈ 4 సంఘటనలు
ఆయన్ని మార్చివేశాయి. ఎవరిని మార్చివేశాయి? సిద్ధార్థుని మార్చివేశాయి. ఎస్, ఏదో ఒకటి అవ్వాలి, నాకు ఈ లైఫ్ వద్దు. మరణించేలోగా ఏదో ఒకటి సాధించాలి. నేను కూడా శరీరాన్ని విడిచిపెట్టడం కన్ఫర్మ్ అని చెప్పారు కదా, విడిచిపెట్టేలోగా ఏదో ఒకటి సాధించాలి. ఏదో ఒకటి సాధించాలంటే ఈ 4 గోడల మధ్య నేను ఉంటే ఏది సాధించలేను. ఓకే, చిన్న క్వశ్చన్ నేను అడుగుతా. ఇప్పుడు అతను వేటికి మారిపోయాడు? ఎన్ని తెలుసుకొని మారిపోయాడు? 4 విషయాలు తెలుసుకున్నాం. 1 వ్యాధులు, వ్యాధిగ్రస్తుని. 2 వృద్ధాప్యం. 3 డెత్, మరణం. 4వది సన్యాసి. ఓకే, 4 విషయాలు. మనం ఇప్పుడు పుట్టి 30 నుంచి 90 మధ్యలో ఉన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అప్రాక్సిమేట్లీ అనుకుంటే. ఇప్పుడు మనకి పుట్టిన తర్వాత ఇప్పటి వరకు వ్యాధిగ్రస్తులు కనిపించారా? మీకు కనిపించారా? చూసారమ్మా వ్యాధిగ్రస్తులు? టీబీ పేషెంట్ కానీ, క్యాన్సర్ పేషెంట్ కానీ, మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు ఇట్లాంటి పేషెంట్ని చూసారా? ఓకే, ఒకటి చూశారు. 2 వృద్ధుల్ని చూసారా? వృద్ధాప్యం వచ్చి మంచంలో పడి, అర్థమైందమ్మా, తన వాష్రూమ్కి కూడా తనకి వెళ్ళలేక, తన మంచినీళ్ళు కూడా తను తాగలేక, తన ఫుడ్ కూడా తాను తినలేక ఉన్నటువంటి పేషెంట్ని చూసారా? వృద్ధుణ్ణి. ఓకే, చూశారు కమ్మా? చూసారు. మరణించినటువంటి మీ చుట్టాలు ఎవరైనా మరణిస్తే వెళ్ళారా ఎప్పుడైనా? బొచ్చడం మందిని చూస్తారు. ఓ అంజమ్మ గారు అన్నది బొచ్చడం అంటే సీనియర్ అనమాట. ఇప్పుడు సీనియర్ కాబట్టి ఎక్కువ మందిని చూశారు. ఓకే, 4 సన్యాసం తీసుకున్నటువంటి గురువు గారిని ఎవరైనా చూసారా? వేరే అక్కల సీతమ్మ గారు అనుకోరాదిగా, సీతమ్మ గారు కూడా సన్యాసినియే. అర్థమైందమ్మా? లేదా కాషాయ వస్త్రాలు ధరించిన శంకరాచార్య వారు, రామానుజాచార్య వారు, మధ్వాచార్య వారు, లేకపోతే రాఘవేంద్ర స్వామి, ఇట్లా సన్యాసాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు ఎంతమంది లేరమ్మా సమాజంలో? కాషాయ వస్త్రాలు ధరించి కాశీ వెళ్తే కనబడతారు. లేకపోతే మన కుంభమేళాకి వెళ్తే నాగ సాధువులను వీళ్ళు వస్తారు కదా, అఘోరాలను చూస్తే కొన్ని లక్షల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి అసలు సంసార స్పృహే లేదు, లౌకికమైనటువంటి స్పృహ కించిత్ కూడా లేదు వాళ్ళకు. నిరంతరం ఆ యొక్క దైవ ధ్యానంలోనే, దైవ నామంతో జీవిస్తూ ఉన్నారు. నిరంతరం ఆ యొక్క మంత్రమే నాలుక మీద నాట్యం చేస్తూ ఉంది. ఓకే, మరి 4 విషయాలు మనం చూసాము, సిద్ధార్థుడు చూశాడు. ఆయనకి ఏందండి అంత మార్పు వచ్చింది, మనకు కొంచెం కూడా మార్పు రాలా? ఆయన మారిపోయాడు. మీకు తెలుసో లేదో, ఇంట్లో చెప్పకుండా వెళ్ళిండంట. చెబితే ఒప్పుకోరని ఈయన కూడా కాషాయ వస్త్రాలు డ్రెస్ కొనుక్కున్నాడు. తోలేవాడు ఉంటాడే, రథం నడిపేవాడు, మయ్యగాడి దేశపోరానడు, తీసపోయిండు. తర్వాత వేసుకున్న డ్రెస్ ఇప్పి కాషాయ వస్త్రాలు ధరించి ఆ డ్రెస్సు, ఆ నగలు అవన్నీ ఆయనకే చెప్పి, నువ్వు వెళ్ళు, నా సంగతి అడిగితే చెప్పొద్దన్నాడు ఇంట్లో. నన్ను ఇంటికి వెళ్ళాక ఎక్కడ వదిలిపెట్టమని నిన్ను అడుగుతారు, నువ్వు చెప్పొద్దు నన్ను. నేనైతే ఇక్కడైతే స్థిరంగా అయితే ఉండను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మధ్యలో ఒక చోట నుంచి డిస్పర్స్ అవుతాడు, వెళ్ళిపోతాడు. ఓకే, అర్థమైందమ్మా? ఒక వృద్ధుణ్ణి, ఒక వ్యాధిగ్రస్తుణ్ణి, ఒక మరణించినటువంటి ఒక శవాన్ని, ఒక యోగిని, లేదా ఒక సన్యాసిని చూసి సిద్ధార్థుల్లో మార్పు వచ్చింది. మరి ఇలాంటి నలుగురిని మనం కూడా చూస్తున్నాం కదా, మనకెందుకు మార్పు రావట్లేదు? మేబీ ఇప్పుడు ఆయనకు వస్తే మాకు రావాలంటారు, ఇప్పుడు ఆయన ఇల్లు వదిలిపెట్టిపోయిందని మేము పోవాలంటారా? బాలే ఉందిలే, ఆ మాట చెబితే అసలు మేము ఆశ్రమానికి కూడా రామంట. ఉత్తగా అనుకోవడం అమ్మా, మేము మిమ్మల్ని అట్లా అంటం లేదు, ఉత్తగా అడుగుతున్నా జస్ట్ అంతే. మనకేమైనా ఒక ఆలోచన కలిగిందా? అర్థమైందమ్మా? ఆయన బయటికి వెళ్ళిన తర్వాత గురువు కోసం అన్వేషణ చేశాడు. కొన్ని ప్రాంతాల్లో కొంతమందిని ఫ్రెండ్స్ని తయారు చేసుకొని సాధన చేశారు. ఎన్ని రకాల సాధన చేసినా కానీ కుదరలేదు. అంటారే గట్టి మొండి పట్టుదలతో సాధన చేయాలంటారు కదా, ఈయన కూడా మొండి పట్టుదలతో ఆహారాన్ని తీసుకోకుండా, నిరాహారంగా, మంచినీళ్ళు కూడా తాగకుండా, నీళ్లు తాగకుండా, ఫుడ్ తీసుకోకుండా ఒక చోట కూర్చొని ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు అలా ధ్యానం చేసిన తర్వాత స్పృహ కోల్పోయాడు, కింద పడిపోయాడు. కూర్చున్నట్టే ఒక ఆవిడ పెరుగు పాలు అమ్ముకుంటూ వెళ్ళేటువంటి ఒక ఆవిడ, అటుగా వెళ్తూ ఉన్నటువంటి ఆవిడ, ఎవరైనా ఇప్పుడు రోజు కూర్చునే ఉండేవాడు, ఇప్పుడు పడిపోయాడు, మరి ఉన్నడా పోయినా అని చెప్పి వెళ్ళి లేపి
కొంచెం సర్ది నీళ్లు చల్లి ముఖం తుడిచి కొంచెం మజ్జిగ తినే ఆమె దగ్గర ఉన్నటువంటి ఫుడ్ పెట్టింది అన్నాడు. లేచి కూర్చున్నాడు. గురువు లేకుండా సాధన చేస్తే ఇట్లే ఉంటుంది. గురువు లేకుండా సాధన చేస్తే ఒకటే నిశ్చయించుకున్నాడు. ఎప్పుడైనా కానీ ఏది సాధించాలన్నా అన్నం తినకుండా ఉండకూడదు. ఫిక్స్ అయింది. అన్నం తినకుండా సాధించాలనుకోవడం, అన్నం తినకుండా ఉండి ఉపవాసం ఉండి సాధించాలనుకోవడం పొరపాటు అని చెప్పి బుద్ధుడు చెప్పినటువంటి మొదటి సూత్రం. అర్థమైందా? అట్లా అని చెప్పి బిర్రుగా తినకూడదు. అర్థమైందా? బిర్రుగా తింటే గుర్రు పెట్టి నిద్రపోతాను. మీకు తెలుసు ఆ విషయం, అది నేను చెప్పకూడదు అనుకుంటుంది. అందుకని అతిగా తినకూడదు. అలా అని చెప్పి అసలు తినకుండా ఉండకూడదు. అందుకే బుద్ధుడు ఏం చేశాడంటే మధ్య మార్గాన్ని సూచించాడు. ఏం చెప్పాడు? మధ్య మార్గాన్ని. అన్నం తినడానికి మితంగా తినండి, మంచినీళ్ళు తాగాల మితంగా తాగండి, టీ తాగాల మితంగా తాగండి. 10 గ్లాసులు కాకుండా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి, నో ప్రాబ్లం. అర్థమైందా? ఇక తాగడం మొదలు పెడితే తాగి 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 పాల ప్యాకెట్లు అన్నీ పోయి కాఫీ పొడి మొత్తం అయిపోయిందా కాకుండా ఉదయం కొంచెం సాయంత్రం కొంచెం, డాక్టర్తో చెప్పించుకునే పరిస్థితి రాకుండా మధ్య మార్గం అన్నాడు. అందుకే బుద్ధుడు కనిపెట్టినటువంటి దీన్ని మధ్య మార్గం అన్నాడు. ఇక్కడ చెప్పా చూడండి, బుద్ధగయలో 7x7 49 రోజులు ఏకగ్రీవంగా. గయలో మీరు మనం కాశీ వెళ్ళినప్పుడు కూడా మనం వెళ్ళాం బుద్ధగయ. బుద్ధుడికి ఎక్కడైతే జ్ఞానోదయం అయిందో రావి చెట్టు, అక్కడికి వెళ్ళి మనం కూడా కాసేపు కూర్చొని ధ్యానం చేసి రావడం అనేటువంటిది కూడా జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు కూర్చోండి, ఎంత వైబ్రేషన్స్ ఉంటాయో. నైమిషారణ్యంలో వ్యాస గద్దె, వ్యాసుడు మహాభారతాన్ని రచించినటువంటి ప్రదేశం, లేకపోతే వేదాలను సంకలనం చేసినటువంటి ప్రదేశం ఏదైతే ఉన్నదో నైమిషారణ్యంలో, అక్కడ కూడా అంతే వైబ్రేషన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా గయలో కూడా, బుద్ధగయలో కూడా బుద్ధుడికి 49 రోజులకి ధ్యానం చేస్తే 49 రోజులకి జ్ఞానోదయం అయిందట. ఏమైంది? జ్ఞానం. సపోజ్ ఉదాహరణకి ఇదేంటది? పెన్ను. ఇదేంటది? పెన్ను. ఎలా తెలిసింది మీకు? ఆ జ్ఞానం మీకుంది. సులోచన గారు ఇదేంటది? పెన్ను. ఇది పెన్ను అని తెలిసింది, దీన్ని జ్ఞానం అన్నారు. ఇది పెన్ను అనే జ్ఞానం మీకుంది. ఇది పెన్ను అనే జ్ఞానం మీకుంది. ఉందా లేదా? ఉంది. ఓకే. ఇదేంటది? మైకు. ఇదేంటది? మైక్. ఇది మైకు అనే జ్ఞానం మీకుందా లేదా? జ్ఞానం మీకుంది. మరి బుద్ధుడికి ఈ మాత్రం జ్ఞానం లేదంటారా? మళ్ళీ ఆయనకు వేరే జ్ఞానం ఉదయించడం ఏంటి? ఇప్పుడు మనకి జ్ఞానం ఉందా లేదా? ఇది ఫోన్ అని తెలుసుకోగలుగుతున్నాం, ఇది ఫ్యాన్ అని తెలుసుకోగలుగుతున్నాం, లైట్ అని తెలుసుకుంటున్నాం, చాప అని తెలుసుకుంటాం. ఈ జ్ఞానం ఉంది కదా, మళ్ళీ ఉదయించడం ఏంటి? జ్ఞానం లేకపోతే కదా ఉదయించేది. హేమలత అట్లా మాట్లాడతాడు. ఆయనకంటే జ్ఞానోదయం అయిందంట అడిగిపోయాక. 49 రోజులు ఆ చెట్టు కింద కూర్చుంటే, 40 రోజులు కూర్చుంటే ఆయన జ్ఞానోదయం అండి. అంటే ఇప్పుడు లేదా జ్ఞానం? ఇప్పుడు ఏమైనా అజ్ఞానంలో ఉన్నాడా? మనకి ఇప్పుడు జ్ఞానం ఉందా లేదా? మరి ఇప్పుడు జ్ఞానం ఉంటే మళ్ళీ ఉదయించడం ఏంటి? అది ఏమైనా నిద్రపోతుందా ఏంటి? జ్ఞానం ఏమైనా నిద్రపోయిందా ఏంటి? పోయి తలకాయ ఊపుతున్నారుగో ఒకళ్ళు. అందుకే మేలుకొనుమా మేలుకొనుమా మేలుకొనుమయ్యా మానవుడా లేలే మేలుకొనుమయ్యా. మానవా జన్మంబుకొచ్చి మరచి నిద్రను చెందుచున్న, మానవా జన్మంబుకొచ్చి మరచి నిద్రను చెందుచున్న మానవుడా లేలే మేలుకొనుమయ్యా. మనం కూడా చదువుతున్నాంగా పాటలు, మేలుకో మేలుకో అంటున్నాంగా. అంటే నిద్రపోయే వాళ్ళేగా లేపేది. ఇప్పుడు ఈ పాట నిద్రపోయేవాళ్ళు చదువుతారా, మేలుకున్నవాళ్ళు చదువుతారా? నాకు అర్థం కావట్లేదు అసలు. ఈ పాట ఎవరు చదవాలా, ఎవరి కోసం మేలుకోవనాలా? ఎవరిని? నిద్రపోయేవాళ్ళని మేలుకోవనాలా? అంటే మేలుకున్నోళ్ళు చదవాలి. ఇది ఈ పాట ఎవరు చదవాలా? మేలుకున్నోళ్ళు చదవాలా. ఎవరి కోసం? నిద్రపోయే వాళ్ళ కోసం. అందుకే ఒకళ్ళు మెలకుతూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ నిద్రపోయే వాళ్ళందరినీ ఈ పాటలు లేలే అంటారు.
నేను ప్రొద్దుటే వచ్చేసరికి కొంచెం లేట్ అయిందిలే, నేను 6 బిలో వద్దాం అనుకున్నా, కాకపోతే 6:30 అట్లా అయింది. వచ్చేసరికి అక్కయ్య గారు వాళ్ళు మేలుకొలుపు చదువుతున్నారు. మంచిగా అనిపించింది. మేలుకొల్పాలి కదా. ఇప్పుడు సిద్ధార్థుడు చెప్పేది కూడా అదే కదా, జ్ఞానోదయం అయిందంట. ఏమైంది? మేలుకోవటం అంటే ఏంటి? మేలుకొలుపు అంటే ఏంటి? ఎవరిని మేలుకొల్పాలి? ఎక్కడ మేలుకొల్పాలి? నిద్రపోయేవాడిని కాదు మేలుకొల్పాల్సి. అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఉన్నవాడిని మేలుకొల్పాలి. అర్థమైందా? మామూలుగా నిద్రపోయేవాడిని లేపడానికి మనం పాటలు పాడటం ఎందుకు? అర్థమైందమ్మా? మనం వాడంతా వాడే లేస్తారు. దానికోసం ఏమాత్రం ప్రయత్నం చేయగల. 1 గంట వెయిట్ చేస్తే చాలు. అమ్మ ఒక 10 నిమిషాలు మనం వెయిట్ చేస్తే ఓపిక పడితే వాడే లేస్తారు. అర్థమైందమ్మా? కిటికీ కట్టను కొద్ది గిట్లంటే ఆ సూర్యరశ్మి లోపల పడితే వాడే లేస్తారు. దానికోసం మనం పెద్ద కష్టపడేది ఏముందమ్మా? అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఉన్నటువంటి వాడు నిద్రపోడు, మెలకువతో ఉండి నిద్రపోయేవాడు. ఇందాక వాడు నిద్రపోతూ ఉండేటువంటి వాడు, వీడు అట్లా కాదనమాట, మెలకువతోటే ఉంటాడు కానీ అజ్ఞానం అనే నిద్రలో ఉంటాడు. వాడిని మేలుకొల్పాల్సింది. ఏమంటాడు? ధనము నాది, గృహము నాది, నాది భార్య నాది సంతు. ధనము నాది, గృహము నాది, నాది భార్య నాది సంతు. అనుచు భ్రమసి మురిసియుంటివి, తనువు పోయిన నీకు ఎవరు? మేలుకొనుమా మేలుకొనుమా మేలుకొనుమయ్యా మానవుడా, లేలే మేలుకొనుమయ్యా. వీడు ఎక్కడ నిద్రపోతున్నాడు? తనువు నాది, ధనము నాది, అనుచు భ్రమసి అంది నక్కయ్య గారు. అంటే దేహము, భార్య, ధనము, పొలాలు, ప్లాట్లు, సుఖాలు ఇవన్నీ నిజమనేటువంటి నిద్రలో ఉన్నాడు. అబ్బా, అది నిద్ర అంటారా? శరీరం ఆరోగ్యంగా ఉండాలనుకోవటం నిద్రపోవటమా? ధనం కావాలనుకోవటం నిద్రపోవటమా? ఇల్లు కావాలనుకోవటం నిద్రపోవటమా? మరి ఇదేందండి ఇట్టాటు పాటలు చదువుతున్నారు. అందుకే ఈ మధ్యన మేలుకొల్పులు చదివేటానికి ఎవరు రావట్లా. ధనము నాది, గృహము నాది, నాది భార్య నాదు సంతు. అనుచు భ్రమసి మురిసియుంటివి, తనువు పోయిన నీకు ఎవరు? అంటే ఇవన్నీ ఉన్నాయి ఒక ఆయనకి ఏమేమి ఉన్నాయి చెప్పానా? ప్యాలెస్ కట్టించిండట. 15 కోట్ల పెట్టి మంచి ప్యాలెస్ కట్టించిండంట. మంచిదేగా. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తగారు, మామగారు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ ఉండటానికి ఒక మంచి ప్యాలెస్ కట్టించిండు. 15 కోట్ల పెట్టి 18 మంది పనోళ్ళను పెట్టిండు అందులో. ఈయన కాదు, చుట్టాలు కూడా పని చేయక్కర్లా. చుట్టాలు కూడా కూర్చొని లేవగానే డైనింగ్ హాల్కి వెళ్ళంగానే టిఫిన్ అంటే టీ అంటే టీ, భోజనం, లంచ్ అంటే లంచ్, డిన్నర్ అంటే డిన్నర్, స్నాక్స్ అంటే వాడు ఏది అడిగితే అది. నాకు ఒకడు పూరీలు అన్నాడు, ఓకే. ఒకడు వడలు అన్నాడు, ఓకే. ఒక కట్టు పొంగలి, ఓకే. వాడు ఏది అడిగితే అది ప్రొవైడ్ చేయడానికి 18 మందిని పెట్టిండు. డబ్బులు మొచ్చడు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ వాడికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే రేపు నువ్వు పుట్టుకోమంటా అన్నాడు. డాక్టర్ గారు ఏమన్నాడు? రేపు మధ్యాహ్నం 12 నువ్వు పుట్టుకు జర అంటే ఏంటర్థం? తనువు నాది, ధనము నాది, గృహము నాది, అనుచు భ్రమసి మురిసి ఉంటివి, తనువు పోయిన నీకు ఎవరు? తనువు పోయిన నీకు ఎవరు? ఈ తనువు పోయిన తర్వాత ఇంకెవరుంటారు? ప్యాలెస్ ఉంటుందా? భార్య ఉంటుందా? సంతానం ఉంటుందా? అత్తమామలు ఉంటారా? తల్లిదండ్రులు ఉంటారా? అక్క చెల్లెళ్ళు ఉంటారా? బంధువులు ఉంటారా? మిత్రులు ఉంటారా? సుఖాలు ఉంటాయా? ఏముంటాయి? ఏముండవు. ఇది వెళ్ళిపోయాక ఏమీ ఉండవని తెలుసుకోవడమే మేలుకోవడం. ఇవన్నీ ఉన్నా కానీ నేను లేకపోతే, నేనంటే మళ్ళా ఈ శరీరం లేకపోతే అనుభవించే వాళ్ళు ఎవరు? అందుకే తనువు పోయిన నీకు ఎవరు? మేలుకొనుమా మేలుకొనుమా మేలుకొనుమయ్య మానవుడా, లే, అజ్ఞానం అనేటువంటి నిద్ర నుండి లే, మేలుకో. ఇంకెన్నాళ్ళు ఆశ్రమాలకు తిరిగేది? ఎన్నాళ్ళు తిరుగుతా ఉన్నాం 38 సంవత్సరాల నుంచి ఆశ్రమానికి తిరుగుతున్నాం.
38 అయిందో కాలేదు, 35 అయితే గ్యారంటీ నాకు. 35 అయితే గ్యారంటీ ఉపదేశం తీసుకొని. 1990లో ఉపదేశం తీసుకున్నా నేను. తిరుగుతూనే ఉన్న ఆశ్రమాలకి. ఇంకెన్నాళ్ళు తిరిగాను తల్లి నేను, ఇంకేమి నేర్చుకున్నాను? ఎన్నాళ్ళు తిరిగితే ఈ జ్ఞానం వంట పట్టాలా? ఈ తనువు పోయిన తర్వాత ఇదేది శాశ్వతము కాదు అని నేను ఎప్పుడు మేల్కొనేను. అందుకే గురువుగానే ఇంతకుముందు అయితే గురువుగారు రోజు మా నాన్నగారు ఏ ఊరు వెళ్ళినా కానీ తెల్లవారుజామున అందరిని కూర్చోబెట్టి మేలుకొలుపులు చదివించేవారు, పాదుకాస్తవం చదివించేవారు, గురువష్టకం చదివించేవారు, ఉదయం పద్యరత్నాలు చదివించేవారు. అంటే ఒకచోట కాకపోతే ఒకచోటైనా కానీ వీడికి గురి కుదరకపోయిద్దా, జ్ఞానం స్థిరం కాకపోయిద్దా, మేలుకొల్పుకు జరగకపోయిద్దా, మేలుకోడా అని ప్రయత్నం చేసేవారు గురువుగారు. ఓకే, ఆ జ్ఞానం ఆయన గారికి, ఎవరికి? సిద్ధార్థుడికి ఏమైంది? జ్ఞానోదయం అయింది. ఏమి జ్ఞానోదయం అయిందంటే అహం బ్రహ్మస్మి, ఈ శరీరములో, నశించే శరీరములో నాశరహితమైనటువంటి వస్తువు ఒకటి ఉన్నదని గుర్తించాడు. అదే మేలుకోవడం అంటే. మేలుకోవడం అంటే ఏది? నశించే శరీరంలోనే నశించినటువంటి వస్తువు ఒకటి ఉన్నది అని గుర్తించటం. జనన మరణము లేని రూపము జగతిలోనొకటుందిరా, జనన మరణము లేని రూపము జగతిలోనొకటుందిరా, జాతి భేదము లేకనేయదే జ్యోతి అయి వెలుగొందురా, జాతి భేదము లేకనేయదే జ్యోతి అయి వెలుగొందురా. అసలు ఎంత అద్భుతంగా చెప్పారండి. జనన మరణము లేని రూపము ఈ జగతిలో ఒకటి ఉన్నది. మనం పూజ రోజు కూడా ఒకళ్ళు పాట పాడారుగా, చెంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా, చెంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా, కళ్ళు మూసి తెరచు లోపల కలిమిలే మొరుమారురా, కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా, కలిమిలేములు మారురా. మొన్న పాడలేదమ్మ వార్షికోత్సవం రోజున అక్కయ్య గారు చిల్లకల్ల అక్కయ్య గారు పాడారు. చెంచలంబగు జగతిలో శాశ్వతమైనటువంటిది ఒకటి ఉంది. దాన్ని ఇప్పుడే తెలుసుకోవాలి. ఎందుకనంటే కన్ను మూసి తెరచు లోపల కలిమి లేములు మారురా. ఓ అదేందండి ఏమైనా అర్థమైందమ్మా? ఇప్పుడు సపోజ్ మనం ఒక కోటీశ్వరుడి ఇంట్లో పుట్టాము, కోటీశ్వరుడి ఇంట్లో పెరుగుతున్నాం. ఇప్పుడు అతను కోటీశ్వరుడు అంటారా అనరా? అంట. ఇప్పుడు ఆయన కళ్ళు మూసుకొనుడు, కళ్ళు తెరిచిండు, మారిద్దా? మరి మాట్లాడరా? కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే ఏం మారిద్దండి? అది అంటే ఆ వారు చెప్పింది అట్లా. కళ్ళు మూయటం అంటే మరణం, మళ్ళీ కళ్ళు తెరవడం అంటే ఇంకో తోడ పుట్టడం. కన్ను మూయటం అంటే ఈ శరీరంలో కన్ను మూసి ఈ శరీరంలోనే తెరిస్తే పెద్ద చెప్పాల్సిన అవసరం ఏమి లేదు. అర్థమైందమ్మా? ఈ శరీరంలోనే కన్ను మూసి ఈ శరీరంలోనే తెరిస్తే చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ శరీరంలో కన్ను మూసుకున్న తర్వాత ఇంకో శరీరంలో తెరిస్తే అది చిక్కనమాట. ఇక్కడ కలిమి అక్కడ లేముండొచ్చు, ఇక్కడ లేమి అక్కడ కలిమి ఉండొచ్చు, డిఫరెన్స్గా ఉండొచ్చు. ఇక్కడ కోటీశ్వరుడి ఇంట్లో కన్ను మూసిన తర్వాత బికారింట్లో కన్ను తెరిస్తే, అందుకే ఏమన్నారు? కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా. ఇటు మూసుకొని తెరిచేసరికి ఏముంది? దిక్కుమొక్కులో ఇంట్లో పుడితే ఉంటుందన్నమాట. వాడికి జడ్జిని ఎక్కడ జానారే. అర్థమైందమ్మా? ఇప్పుడు దాకా ఎట్లా హైఫై, కోటీశ్వరుడి ఇంట్లో ఉన్నప్పుడు హైఫై. దండం పెట్టరంటే ఏ పెట్టనన్నాడు. గురువు గారు రా మయ్యగా మంచి జరిగితే నేను పెట్టనన్నాడు. అర్థం. గుడి చుట్టూ ప్రదక్షిణ చేయనన్నాడు. అర్థమైంది? అంటే అహంకారం, అర్థమైందమ్మా? గర్వం. అష్టమదాలు చెప్తారు కదా మనకి. అష్టమదాలతో ఉన్నప్పుడు ఆ గర్వంతో మదమాశ్చర్యాలతో ఉన్నటువంటి వాడు కన్ను మిన్ను గానకుండా ప్రవర్తిస్తే ఇలాంటి దుఃఖాన్ని పొందుతాడు అని చెప్పారు. గర్వమతుల గానవే
గర్వమతుల గానవే దుర్యోధన శిశుపాల రావణ చరితములు వినవే గర్వమతులు గతులు గానక ఘనము నీచములెన్నో చూను నిర్ర నీల్కొచ్చు మిర్రె చూపులో వెర్రితనమున చూడబోకు మానసాని వినావే భూతమూల చటమే మోగనవే. అది పోవాలంట. ఏం పోవాలా? మదమాశ్చర్యాలు, గర్వము, అహంకారము అవి పోవాలి. అవి పోతే మహాత్ముల యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే మహాత్ముల యొక్క సద్గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వారి యొక్క జన్మ చరితార్థమవుతుంది, వారి యొక్క జన్మ పరిపూర్ణమవుతుంది. ఎందుకంటే మనం ఎక్కడ నిద్రపోతున్నామో గుర్తించి ఆ మహాత్ములు మనను అక్కడ తట్టి లేపుతారు, మనల్ని మేల్కొలుపుతారు. అజ్ఞానం అనేటువంటి నిద్రలో నుండి మనల్ని మేల్కొలుపుతారు. అప్పుడు మనకు నిజమైనటువంటి జ్ఞానోదయం అవుతుంది. ఇది కావడానికి బుద్ధుడికి 49 రోజులు దీక్ష పట్టి ధ్యానం చేస్తే సిద్ధించింది. మరి మీకెన్ని సంవత్సరాలు పట్టిందో నాకు తెలియదు. ఆయనకైతే 49 రోజుల్లో ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉన్నాడు. ఆయన గారు జ్ఞానోదయం అయిన తర్వాత అతను ఫ్రెండ్స్ని, ఇంతకుముందు అతనితో పాటు సాధన చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని పిలిపించి తాను కనుక్కున్నటువంటి సత్యాన్ని బోధించాడు. తర్వాత మొట్టమొదటి ఉపన్యాసం ఇచ్చాడు, ధర్మచక్ర పరివర్తనము అని. ధర్మచక్ర పరివర్తనం అని మంచి ఉపన్యాసం ఇచ్చాడు. తాను ఏం తెలుసుకున్నాడో, ఈ సమాజంలో ఉన్నటువంటి వాడు ఎలా జీవించాలో సత్యాన్ని. తర్వాత 3 సూత్రాలు చెప్తారు. ఒకటి ధర్మం శరణం గచ్చామి, 2 బుద్ధం శరణం గచ్చామి, 3 సంఘం శరణం గచ్చామి. 1 ధర్మం శరణం గచ్చామి, 2 బుద్ధం శరణం గచ్చామి, 3 సంఘం శరణం గచ్చామి. ధర్మానికి మోకరిల్లు, ధర్మానికి శరణుదొచ్చు. ఇంకోటి బుద్ధికి శరణుదొచ్చు. దేనికి? బుద్ధికి. బుద్ధి వినకుండా అటు ఇటు పోతుంది అనుకో, దానికి దండం పెట్టి మయ్యగా నేను చెప్పినట్టు వినరా, మయ్యగా వినరా అని చెప్పి బుద్ధికి శరణు వేడుకోవాలి, అహంకారాన్ని విడిచిపెట్టాలి. సంఘం శరణం గచ్చామి. ఈ సంఘానికి, మన చుట్టూ ఉండి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నటువంటి ఈ సమాజం ఏదైతే ఉన్నదో దానికి శరణుదొచ్చి ఈ సంఘానికి సేవ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అదే సిద్ధార్థుడు బుద్ధుడుగా మారి ఈ లోకానికి అందించాలి. ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి సంస్థలను స్థాపించి ఈ యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నారు ఆ మతంలో. ఓకే, ఈరోజు మరి బుద్ధ పౌర్ణమి కాబట్టి బుద్ధుడికి సంబంధించినటువంటి 2 విషయాలు మనం గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేశాం. దయతల సద్గురు ప్రభు మహారాజ్. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.